తల్లి ఆస్తి కూతురు హక్కు కాదు, ఇస్తే తీసుకోవాలి తప్ప హక్కుగా రాదు. హైకోర్టు కొత్త తీర్పు కూతుళ్లకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఆస్తి హక్కు విషయంలో చట్టపరమైన సరిహద్దులు స్పష్టం చేస్తూ తీర్పిచ్చింది. ఆస్తి యాజమాన్యం ఇంకా హక్కుల విషయంలో తరచూ ఫ్యామిలీల్లో వివాదాలు వస్తూనే ఉంటాయి. ఆ గందరగోళాన్ని పరిష్కరించేలా తండ్రి ఆస్తి పిల్లల వారసత్వ హక్కుల గురించి కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించింది. తల్లి ఆస్తిలో కూతురికి ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఆస్తి హక్కు సంబంధిత చట్టాలపై అవగాహన లేకపోవడంపై ఫ్యామిలీస్లో ఓ రకమైన గందరగోళాన్ని సృష్టిస్తాయి. చట్టం యొక్క అపార్థాలు, భిన్నమైన వివరాల వల్ల ఈ పరిస్థితులు కోర్టుకెళ్లేలా చేస్తున్నాయి. తాజాగా ఒక కేసులో తల్లి ఆస్తికి సంబంధించి కూతురు, ఆమె భర్త ఆస్తి హక్కు కోసం హైకోర్టును ఆశ్రయించారు. కేసు పరిశీలించిన వారు తమ పేరిట ఉన్నటువంటి ఆస్తి తప్ప ప్రత్యేకమైన హక్కు ఉండదని స్పష్టం చేశారు. ఢిల్లీలో శాస్త్రీనగర్లో 85 ఏళ్ల వృద్ధురాలు 1985లో ఆస్తిలో కొంత భాగం వాడుకునేందుకు కూతురికి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆస్తి తమదే అంటూ వారు కోర్టును ఆశ్రయించారు. అయితే తల్లి ఆస్తిపై ఆమె అనుమతి లేనిదే ఆస్తి ఎవరికీ చెందదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ఇన్నాళ్లు ఆమె ఇంట్లో ఉన్నందుకు కోర్టు తిరిగి కూతురు, అల్లుడికి ఆమెకు నెల 10,000 ఇవ్వాలని నిర్ణయించింది. స్త్రీ ప్రత్యేక హక్కులో భాగంగా భర్త లేదా వారసత్వ ఆస్తి తల్లి ఇష్టానుసారంగా ఇవ్వడమే తప్ప అది కూతురికి వారసత్వంగా వచ్చే అవకాశం లేదు. ఆ ఆస్తి మీద ఆమెకే పూర్తి యాజమాన్యం ఉంటుంది. ఈ తీర్పు ప్రకారం కూతురు, అల్లుడు ఆస్తిపై ఆటోమేటిక్గా హక్కులు వారసత్వంగా పొందరు అని స్పష్టమైంది.